రైట్. ప్రస్తుతం ముందు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మానవతరావు గారు మనతో ఉన్నారు. మన అడిగి మన నుంచి తెలుసుకుందాం. సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసి అని అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పాటుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ 6 గ్యారెంటీలతో పాటు గత ప్రభుత్వంలోని పాలకులు చేసిన అవినీతిని వెలికి తీస్తుంది. వెలికి తీసే క్రమంలో వాళ్ళే అవినీతి జరగకపోయినా సరే అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నది. అందులోంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే సాక్ష్యాలన్నీ కూడా డిజిటల్ రూపంలో దస్త్రాల రూపంలో ఉంది. కానీ ఒక మనిషి హత్య చేసి జడ్జి గారి ముందు ఐ విట్నెస్ ఆ మనిషి హత్య చేయలేదని చెప్తే కేసు కొట్టేస్తారు. కానీ ఇందులో కొట్టేయడానికి అవకాశాలు ఒక న్యాయవాదిగా కూడా నేను చెప్తున్నా. కాబట్టి ఇరికిపోయారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అంశం పట్ల ఎప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని లోపలేస్తారా అని ఉవ్విళ్ళూరుతో ఎదురు చూస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడం కోసం అసలు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత అవినీతి జరుగుతుంది. అక్కడ టెండర్ల ప్రక్రియలోనే మీరు ఆరోపణలు కొన్ని రావడంతో పారదర్శక ప్రభుత్వం కాబట్టి వెంటనే వాటిని రద్దు చేసి మళ్ళీ టెండర్ల ప్రక్రియ పిలవడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి జరిగింది? అక్కడ టెండర్లు ఆ నిబంధన అనేది ఏదైతే సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ నిబంధన అనేది 2018 నుంచి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాలో ఉన్నటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి గతంలో అవినీతి జరిగింది. ఎప్పుడు జరిగింది? గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు ఎవరు? సుజన్ రెడ్డి ఎవరు? సుజన్ రెడ్డి అనే ఆయన రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదు. రేవంత్ రెడ్డి అని చివరిన ఉంది కాబట్టి ఎక్కడో తోక విడిచిన బంధువు. ఇప్పుడు ఆ బంధువు పేరు చెప్పేసి రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పి పంట కడుతున్నారు. బొగ్గు మసి మొత్తం రేవంత్ రెడ్డి గంట కట్టపోయి వాళ్ళకే అంటుకుంది. అది ఎట్లా అంటుకున్నది? ఈ సుజన్ రెడ్డి అనే ఆయన ఎవరు అసలు అంటే కందాల ఉపేందర్ రెడ్డి, మా పాలేరు, మా ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు సొంతాలుడు. వాళ్ళ కూతురు దీప్తి రెడ్డి భర్త. మరి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఈ సుజన్ రెడ్డి ఏమన్నా ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన కాంట్రాక్టరా? బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు తయారు చేసిన వ్యక్తి ఈ సుజన్ రెడ్డి. మరి ఆ రోజు కూడా 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ఇదే గనుల్లో ఇచ్చారు కదా, గోదావరి కనులో ఇచ్చారు కదా. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి బామ్మర్ది అని ఇచ్చారా? కాబట్టి వీళ్ళు పక్కదారి పట్టించే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎంత పక్కదారి పట్టించినా చట్టం తన పని చేసుకుంటూ పోతే మార్చి 15 ఉంది కదా, మార్చి 15 తర్వాత చెంచలగూడ చర్లపల్లి జైలు ఊచలు లెక్క పెడతారు అసలు సూత్రధారులు ఈ కేసులో ఉన్నవాళ్ళు 100%. సో కవితను ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు లయన్ సింబల్ మీద నించబెట్టబోతుందంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తగాదాబడి అవమానపడ్డటువంటి ఒక మహిళగా చూస్తాను నేను. ఆస్తుల కోసం కొట్లాడ జరిగి కూతుర్ని గెంటేసినటువంటి ఒక మహిళగా నేను చూస్తున్నాను. అంతకన్నా సానుభూతి వ్యక్తం చేస్తాను కవిత గారి మీద. అంతకన్నా ఆమె సాధించేదేం లేదు. ఆమె సాధించాలంటే ఆస్తుల్లో వాటా నిజమైనటువంటి వాళ్ళ నాయన కూలి పని చేసి కష్టపడి మట్టి పని చేసి సంపాదించిన ఆస్తులు ఏవైతున్నాయో ఆ ఆస్తుల కోసం కోర్టులో చట్టం వచ్చింది. ఆ కూతురికి కూడా సమాన వాటా వస్తుంది. ఆ ప్రకారం కొట్లాడమనంటే న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయాల్లోకి వస్తా అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తా రాష్ట్రం రేవంత్ రెడ్డి పరిపాలనలో సమర్థవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ కూడా ఏ లోటుపాటు లేకుండా ఇలా 3,10 మంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యుడు అదే అన్నం తినుకుంటూ ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు ప్రజలు. ఇలా మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని చెప్పేసి పేద ప్రజలకు ఇల్లు కట్టకుండా ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయంలో అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. అంతేకాకుండా వీళ్ళ ఫామ్ హౌస్లు గల్లీ లీడర్ నుంచి హైదరాబాద్ లీడర్ వరకు కూడా పెద్ద ఎమ్మెల్యేల నుంచి మాజీ మంత్రుల వరకు కూడా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ పేదవాడికి ఇల్లు కట్టలేదు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 3.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. 4.5 లక్షలు అయితే 3.5 లక్షలు పూర్తి అయిపోయినాయి ఇప్పటికి. ఇంకా పేదవాడు కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తాడు తప్ప దిక్కుమాలిన పార్టీలు వైపోయాడని చూస్తాడా? ఆలోచన చేయండి. ఇంకొకటి మొన్న కేటీఆర్ అన్నాడు వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఒక సీఎం పదవిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా అని కూడా అంటున్నాడు. అసలు వాళ్ళు మనుషులైతే కదా పశువుల కన్నా హీనం. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏ విధంగా చూశారు? వెనకటికి మనం గోడలకు చెవులు ఉంటాయని విన్నాం. కానీ మంది ఫోన్లకు కూడా చెవులను పెట్టినటువంటి గనులు మాజీ పాలకులు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇంకెంత బరి తెగించారంటే ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, నేరం కాదని చెప్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రహస్యంగా చేయాల్సిన పని. ఎవరు చేయాలి? కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకొని ఏ నెంబర్లు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో బయటికి పొక్కకుండా
ఇంటెలిజెన్స్ విభాగం చేయాలి. ఇంటెలిజెన్స్ విభాగం చేయాల్సిన పని ఎస్ఐబికి ఎవడు ఇచ్చిండు అసలు అంటున్నా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కి ఏం పని అంటున్నా? అంటే వీళ్ళ కులపాయన్ని రిటైర్డ్ అయినా కానీ అదే పదవిలో కొనసాగిస్తాడు, వాళ్ళ సామాజిక వర్గాలనే ఇందులో పెట్టుకుంటాడు. నిజంగానే ఏ తప్పు చేయకపోతే ఆ డేటాను మొత్తం కూడా డేటా సెంటర్ను కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చింది? మూసీ నదిలో ఎందుకు పడాల్సి వచ్చింది? నువ్వే సత్యహరిశ్చంద్రుడు అయితే, నిజాయితీ పరుడు అయితే ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది చెప్పండి. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే 5-6 అధికారులు జైలుకు పోయారు. భుజంగరావు, తిరుపతిరావు, ప్రణీత్ రావు, ఇంకా సూత్రధారి అమెరికాలో తప్పించుకుంటే లాక్కొచ్చిన ప్రభాకర్ రావు, ఇంకా పోవాల్సి ఉన్నారు. చూద్దరుగా తినబోతురు చంద్రుడు అడుగుతారు. మార్చి లోపు మనమే మళ్ళీ దాని మీద డిబేట్ పెట్టుకుంటాం. సో మొన్న భారీ బహిరంగ సభ జరిగిందన్న, ఇది బాలాపూర్లో. సో మీరు చూసిండొచ్చు, ఆ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఉండి స్టే చేయడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అంటూ. అంటే మరి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి భద్రతా వ్యవస్థ నిద్రపోతుంది. ఆ రోజు పహల్గామ్లో 26 మంది చచ్చిపోతే ఇంతవరకు దిక్కే లేదు. పట్టుకున్నాడు ఎవడు చంపాడో తెలియదు. అంటే వైపు భద్రత అనేది దేశ భద్రత విఫలమైంది ఒక విధంగా చెప్పాలంటే. రోహింగ్యాలు వస్తుంటే నిద్రపోతున్నా. కేంద్రం బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు. మరి ఎన్ఐఏలు ఇవన్నీ పెట్టుకుంది ఎందుకు? ఎన్ఐఏ వీళ్ళ పని ఏంది? ఇదే కదా, ఉగ్రవాదులను పట్టుకోవటం, లోపలేయటం. మరి మొద్దు నిద్రపోతున్నారు వీళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప ఇంకోటి కాదు ఇది. కాబట్టి నిజంగా మీకు ఇలా ఒక పక్క ట్రంప్ గారు బెదిరిస్తాడు, వానికి శాంతి బహుమతి రావాలంటే శాంతి బహుమతి కోసం దేశాల మొత్తాన్ని నాశనం చేస్తాడు. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేదాకా అశాంతి లేదు ట్రంప్కి. కాబట్టి ఆయన అశాంతికి రేకిస్తుంటే భారతదేశం పరుగు పోతుంటే యుద్ధాన్ని నేనే ఆపినన్నాడు. అంటే ఆయన శాంతి బహుమతి కోసం యుద్ధాన్ని ఆపిన మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. అంటే మోడీ భయపడతాడు, ట్రంప్కు గజగజ వణుకుతాడు మోడీ అనేది మనకు అర్థమైపోతుంది. ఇక దేశం మొత్తం పరుగు తీసిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇందిరాగాంధీ లాంటి నాయకత్వం ఉండాలి ఈ దేశానికి. ఆ రోజు ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎదిరించిన ధీరవనిత, యుద్ధం చేసి 90,000 మందిని పాకిస్తాన్ సైనికుల్ని పట్టుకున్నటువంటి కాళీమాత ఇందిరాగాంధీ అంటున్నారు. అట్లాంటి నాయకుడు కావాలి రాహుల్ గాంధీ రూపంలో మళ్ళీ రావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్ళ చేతగాంతనం మొత్తం, డొల్లతనం మొత్తం బయటపడిన తర్వాత ఎన్ని ఆరోపణలు చేసినా ప్రయోజనం లేదు. సో ఎట్లుండబోతుందండి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ని 150 సీట్లని 300 చేశారు అనేసి అంటున్నారు. ఎంత తిరగమరగా చేసినా ఖచ్చితంగా 117 మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు గెలుపు కాంగ్రెస్దే. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలే పునరావృతం. సో ఏదేమైనా కూడా మొన్న జరిగిన భారీ బహిరంగ సభలోనైతే ఏదైతే బీజేపీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం రోహింగ్యాలు రావడానికి అనేసి అటువైపు బీజేపీ చెప్తుంటే, లేదు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వందే, మోదీ గారిదే బాధ్యత అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు.